హాయ్ అండి, నేను శేఖర్ని. మన యూట్యూబ్ ఛానల్ 20 lakhs సబ్స్క్రైబర్స్ అండి. వాల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి అండ్ ఆల్ ద బెస్ట్. నువ్వు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటది. ఏం జాగ్రత్తలు? నువ్వు పొద్దున్న లెగిస్తే పార్క్ హైత్లో ఉంటావు, నూనెకి నో హోటల్లో ఉంటావు, ఈవినింగ్ ఎలైట్లో ఉంటావు. కొంచెం అటు ఇటు చూసుకోవాలి మరి. అదే ఏ విషయంలో? నీది అసలే కొత్త సెల్, స్పీడ్ ఎక్కువ. ఎక్కడ ఇంటర్నెట్ ఉంటే అక్కడ వెంటనే క్యాచ్ చేసేస్తుంది. ఎదవ వైరస్లు అన్ని అటాక్ చేస్తాయి. యాంటీవైరస్ వేసావా? నేను ఏకర్లేదు, తనే నాకు వేస్తుంది. తను ఎందుకు వేస్తుంది? తను డాక్టర్ కాబట్టి. డాక్టర్ నెల పడిసారు బాబు. మాల్లో చూసా, బాగా నచ్చింది. ఎంక్వైరీ చేశా, డాక్టర్ అని తెలిసింది. పేషెంట్కి వెళ్ళాను, ట్రీట్మెంట్ చేసింది. 4 రోజుల తర్వాత నాకేం కావాలో తనకు తెలిసింది. ఆ తర్వాత ఏమైంది? ఒకసారి కలిసాక తను నా పేషెంట్గా మారింది. నిన్ను క్రిస్టియన్ కాదురా, క్రష్ అని పిలవాలి. కాలేజ్ కా? లేదురా, మరి ఒక ఫోన్ కోసం వెయిటింగ్. హలో సార్. కంగ్రాట్స్, యు ఆర్ సెలెక్టెడ్. అదేంటి సార్, మీరే కదా నిన్న రిజెక్ట్ చేశారు, ఇప్పుడు మీరే పిలిచి అపాయింట్ చేస్తున్నారు. క్రిష్ గారు రికమెండ్ చేసిన తర్వాత మేము రిజెక్ట్ చేయలేం కదమ్మా. ఆయన ఎవరు? డైరెక్టరా జయమ్మా? బిలేనీర్. స్పీకర్ ఆన్ చేస్తాను. హలో క్రిష్ గారు. నేను క్రిస్టియన్ కాదు, గూగుల్. ఏంటి? మీరు కరెక్ట్ గానే విన్నారు, నా పేరేదే. ఎందుకే మీరెవరు? నేను శ్రీదేవినండి. అజ్జి బాబాయ్, శ్రీదేవి గారా? శ్రీదేవి గారు ఎలా ఉన్నారండి? మీ అమ్మాయిలు ఎలా ఉన్నారు? అయ్యో, నేను ఆ హీరోయిన్ శ్రీదేవిని కాదండి. హోండా షోరూమ్ లో జాబ్ అప్లై చేశాను కదా, ఆ శ్రీదేవిని. హోండా శ్రీదేవా? ఎందుకు కృషికి ఎందుకు కాల్ చేశారు? ఆయన నన్ను జాబ్ కి రికమెండ్ చేశారు కదా, అది ఎందుకో తెలుసుకుందామని. కనెక్షన్ కోసం చేసింటాడండి. అదే మీరు కష్టాల్లో ఉన్నారు కదా, అందుకనే చేసింటాడు. రోజు ఇలా చాలా మంది చేస్తుంటాడు. ఈ కాలంలో తెలిసిన వాళ్ళని హెల్ప్ అడిగితేనే చెయ్యట్లేదండి. అలాంటిది నేనెవరూ తెలియకుండానే. తెలుసుకుంటాడు, ఆడి పనే అది. కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసుకుంటాడు, వాళ్ళకి ఏం కావాలో అది చేస్తాడు, తనకి ఏం కావాలో తీసుకుంటాడు. ఎంత అడుగుతారండి? ఓహో, మీకు అలా అర్థమైందా? థ్యాంక్స్ చెప్తే చాలండి బాబు, క్రిష్ గారు ఖుషి అయిపోతారు. అబ్బా, ఆయన ఎంత మంచివారండి. ఆ మాట మీరు పని అయిపోయాక చెప్పండి. ఒక్కసారి ఆయన కలిసి థ్యాంక్స్ చెప్పుకుంటానండి. ఒక్క థ్యాంక్స్ తో వదలండి, థ్యాంక్స్లు చెప్పించుకుంటూనే ఉంటాడు. చెప్పి చెప్పి మీ నోరు అరిగిపోద్ది. ఎంత అరిగిపోయినా పర్లేదండి, అలాంటి వారికి ఎన్నిసార్లైనా చెప్పచ్చు. అబ్బా కుదరదండి, రోజు ఇలా ఎంతో మంది థ్యాంక్స్లు చెప్తుంటారు. ఒక్కసారి కలిసి థ్యాంక్స్ చెప్పుకుంటాను సార్, ప్లీజ్ గివ్ మీ ఛాన్స్. టోకెన్ నంబర్ 2 వెయిటింగ్. థ్యాంక్స్ చెప్పేదాకా ఒప్పుకునేలా లేదు. ఎక్కడ రమ్మంటావు? చాలా థ్యాంక్స్ అండి, మీరును ఎలాగైనా తీర్చుకుంటాను. ఈడికి అదే కావాలి. ఏ హోటల్లో తీర్చుకుంటారో చెప్తే రూమ్ బుక్ చేస్తాం. అంటే మీకు పార్టీ ఎక్కడ కావాలో చెప్తే అక్కడ టేబుల్ అరేంజ్ చేస్తాం. టేబుల్ ఎలా సరిపోద్రా? ఇంతకీ మీరు ఉండేది ఎక్కడ? ఇక్కడే హెచ్బి కాలనీ. ఓ, నేను కూడా అక్కడే ఉంటాను. హెచ్బి కాలనీ. నేను ఏ రాచుడు. ఇఫ్ యు డోంట్ మైండ్ ఐల్ డ్రాప్ యు. యా షూర్. ఓ గ్రేట్, కమ్ ఆన్. రే నేనా కదా అంతలా ఉందేంటి? నిన్ను వదిలేసాక లావెక్కింది. లవ్ ఫెయిల్. లక్కీ గర్ల్. See you. ఓకే, గుడ్ నైట్. Thank you. Hey, why don't you come in? మా బ్రదర్ ని కూడా మీట్ అవ్వచ్చు. Are you sure? Yeah, sure. Come in. Okay. మొహమాటానికి కూడా వద్దన్నవారా నువ్వు? అన్నయ్య, ఈయన క్రిష్. ఉష్ కాదు, క్రిష్. ఓకులో ఆట అయిపోయింది. ఇక్కడ కింగ్ ఒక్కడే వేస్ట్గా పడున్నాడు. వీడిని పడేస్తే వాడి ఆట. నేను మార్నింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా ఇదే మాట చెప్పావన్నయ్య. ఇప్పుడు అదే ఆట ఆడుతున్నా. ఏంటి, ఒక్క ఆటకి ఎంతసేపా? ఎంతసేపు అయినా ఆడొచ్చు, కానీ వాడి మీద ఓటమిని ఒప్పుకోనంతే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తెస్తాను. పోనత నాటి నన్ను ఆడమంటారా? నో, నేను ఒప్పుకోను. వాడే ఆడాలి. ఎక్కడున్నాడు ఆయన? నేను ఇందాకటి నుంచి ఇక్కడే ఉన్నాను. ఇక్కడేనా? వాడే కార్డు కొట్టకుండా గంట సేపటి నుంచి ఆడుతున్నా. నన్ను కొట్టమంటారా? నేను నిన్ను కొడతా. వద్దులేండి, నా కార్డ్స్ నేనే కొట్టాలి. రేయ్, నేను నీ కింగును కొట్టను, నీ జాకీని కొడతా. షో ఆట అయిపోయింది. రేయ్ జానీ వాకర్, నీ ఆట ఖతాం. ఏది 100 రూపీస్ ఇవ్వు.
రే బ్యాక్ పైపర్. ఓ బ్యాక్ పైపర్ జానీ వాకర్. నా దగ్గర 100 లేదు. రే బ్లాక్ డాగ్. అవును, ఇందాకటి నుంచి నేను ఆడతానని నన్ను డిస్టర్బ్ చేసావు. నీ వల్లే ఓడిపోయాను. వాడికి 100 ఇవ్వు. ఇందాకటి నుంచి డిస్టర్బ్ చేస్తున్నాడు కదా, అన్నీ అడగండి. నాకంటే ముదురులా ఉన్నాడు. నీ దగ్గర 100 ఉందా? లేవు, 1000 ఉన్నాయి. 1000 ఇస్తావా? తర్వాత ఇస్తాను. నీ పేరేంటి? క్రిష్. మందు తాగుతావా? అలవాట్లేదు. సిగరెట్? పడదు. ప్యాక? రాదు. మంచివాడివైతే నా చెల్లికి ఓకే గాని నాకే కష్టం. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. అన్నయ్య, ఈయన దగ్గర డబ్బు ఎందుకు తీసుకున్నావు? బావ దగ్గర డబ్బులు తీసుకోవడంలో తప్పేంటి? నోర్మోయ్, ఈయన బావేంటి? కోటీశ్వరుణ్ణి బావనడంలో తప్పేముంది? ఈయన నాకు జాబ్ ఇప్పించి మనకి చాలా హెల్ప్ చేశారన్నయ్య. అప్పుడు చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు, ఇంకా చేస్తూనే ఉంటాడు. ఓకే శ్రీదేవి, నేను వెళ్తా. అరే వెళ్తా కాదు, వెళ్ళొస్తాను అని అనాలి. అప్పుడప్పుడు వస్తూ ఉండు. ఓకే బాయ్, సీ యూ. నీకు చెప్పి వెళ్తున్నాడు. కాఫీ అయినా తాగు. నేను కాఫీ తాగను, వాడికి ఈ ప్రోగ్రామ్ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంటరా? అవును సార్, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. నేను ఒక్క మంది కాలు, నువ్వెక్కడో పిసికేవనుకో 3 వస్తుంది. అసలే బ్యాచులర్. క్రిస్త్రీ వచ్చాడు రా. ఏ ఛానల్లో? కార్లో. కిష్ బాబా. 3 ఏంటి? క్రిష్ 1 ముద్దు కృష్ణ వాళ్ళ తాత, క్రిష్ 2 మోహన్ కృష్ణ వాళ్ళ నాన్న, క్రిష్ 3 మురళీకృష్ణ అంటే ఈడు. ఈడు వచ్చాడంటే తెల్లారిందనమాట. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అరే గూగుల్, ఎక్కడికరా తప్పించుకుని వెళ్తున్నావు? ఆడి గురించి చెప్పవా? మధ్యాహ్నం ఎక్కడ, సాయంత్రం ఎక్కడ, రాత్రి ఎక్కడ? బాగున్నారా మావయ్య? మళ్ళా ఇరుక్క. ఏముంది మావయ్య, మధ్యాహ్నం మాల్ ప్రాక్టీస్, సాయంత్రం సోలో ప్రాక్టీస్, రాత్రి కమెంట్ స్టడీస్. నేనేమైనా నీ క్రిస్టూలా కనిపిస్తున్నానంట్రా? లేదు మాయ. ఇక్కడ బటన్ నొక్కితే నెట్ లో గూగుల్ అయిపోయినట్టు ఈ ఇంట్లో నీ చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. ఆ పని మాత్రం చేయకు మాయ. ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేయ, మన ప్రోగ్రామ్ ఓపెన్ చేద్దాం. ఒకసారి చేతి. గూగుల్ బాబు ఎందుకంటే ఆ ఏడు పాపి ఏం మాట్లాడాలనుకున్నా ఏడు. ఆ నెట్ లో గూగుల్ వేలాది మంది యూజర్లు ఉన్నారు. ఈ గూగుల్ కి ఒక యూజర్ కూడా లేడు. వాడి సిస్టమ్ స్పీడ్ రా. అంటే సిస్టమ్ బాగా అందంగా ఉంటే సరిపోద్దా? రే ఈ స్కాచ్ బాటిల్ లో స్కాచ్ చూసావా? దీన్ని తీసి ప్లాస్టిక్ కవర్లే అమ్మితే నువ్వు తీసుకుంటావా? దాని మొహం కూడా చూడండి కదా. ఆ సిస్టమ్ కి రోజుకి 4 యూజర్లు ఉంటారు. నా సిస్టమ్ కి ఒక యూజర్ లేకపోతే స్టక్ అయిపోతుంది మాయా. ఇలా ఏడిస్తే నువ్వు అప్డేట్ అవ్వరా? నన్ను చూడు. క్రిష్ 1 పైకి పోయాడు. ఓకే. క్రిష్ 2 స్లైడ్ లో తిరుగుతుంటాడు. ఓకే. క్రిష్ 3 బయట తిరుగుతుంటాడు. ఓకే. అలాగని నేనేం చేస్తుంటాను, ఈ హౌస్ ను ఓనర్ లాగా వాడుకుంటున్నాను. నువ్వు కూడా వాడు లేనప్పుడు వాడు తాలూకా వస్తువులన్నీ వాడుకొని నువ్వు వర్కౌట్ చేసుకో. అది వాడాం. ఏం వాడావు? ఆడు వాడాను, సెల్ వాడాను, కారు వాడాను, చోటు వాడాను, అయినా జరగట్లేదు అక్కడ. వాడు వాడిన పువ్వు వాడావా? అంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఆడు ఎలా పడగొట్టేస్తున్నాడు. నేను ఆడవాడిని పువ్వే వాడతాను, నేను కూడా పడగొట్టేస్తాను మాయా. కృష్ణ వస్తాడు రా. అమ్మో ఆయన వస్తే టెన్షన్. బాబా ఆయన కోటి పిల్లపు ఫ్లైట్ కి పంపించండి ప్లీజ్. బాబా వచ్చారా బాబు, మీ డాడీ దొరికిపోతారా బాబు? బాబా పంపించేస్తా. వాతావరణం మారాలంటే 3 నెలలు పడుతుంది. వీళ్ళు ముగ్గురు మారాలంటే 3 నిమిషాలు చాలు. ఎంత బుద్ధిమంతుల్లా నటిస్తున్నారా? ఏంట్రా నోరు లీక్ అవుతుంది, సిలిండర్ పగిలిపోద్ది. అన్ని మూసుకుని వెళ్ళి టిఫిన్ రెడీ చేలా. ఆరతి సాయి బాబా, ఆరతి సాయి బాబా, డాడీ సారీ బాబా. డాడీ షూస్ ఇంత పెద్ద తప్ప. ఓ నో, మా బాబుని క్షమించు. సారీ బాబా, సారీ బాబా. సారీ బాబా. ఏంటి డాడీ మీరు కూడా ఇదిగోండి బొట్టు పెట్టుకోండి. ఆరతి సాయి బాబా, ఆరతి
అవును, పొద్దునే ఇడ్లీ తినకుండా పిజ్జా తింటున్నావు ఏంట్రా? ఎలా చదువుతున్నావు? చాలా బాగా చదువుతున్నాడు బావా. వీడి వల్ల కాలేజీ పేరు పేపర్ కూడా ఎక్కేసింది. నిజమా? యా. మీ తాతకి నువ్వు సైకాలజీలో పీజీ చేయాలని కోరిక. వీడి ఇక్కడ సెక్సాలజీ చేస్తున్నాడు. ఎందులో? సైకాలజీ. సైకాలజీ. ఇప్పుడు చాలా మందికి స్టడీ చేశాడు. 90 మంది దాకా స్టడీ చేశాడు. 100 కూడా కంప్లీట్ చేస్తాడు. ఇంకా ప్రూఫ్లు దొరుకుతాయని భయపడ్డాం కానీ ఈ పాటి గిన్నిస్ బుక్ ఎక్కాల్సిన మనోడు. నిజమా? యా. ఎగ్జామ్స్ ఎప్పుడు? అది పెన్ను చేతితో పట్టుకుని తిరుగుతుంటాడు బా రాయడానికి. అదేంటి? సైకాలజీ కదా, రోజు ఎగ్జామ్సే. యా, ఎవ్రీడే. నేను అడుగుతుంది ఎవరిని? కృష్ణ బాబుని. నర్మాయ్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు వాడు నా పేరు పెట్టి పిలవద్దని? ఆయనేంటి మిమ్మల్నే పిలిచారు? అయినా వాడిని అడుగుతుంటే నువ్వు సమాధానం చెబుతావేంటి? అంటే ఇప్పుడు కీబోర్డ్ మీద కొడితే మానిటర్ మీద వస్తుంది కదా అంకల్, ఇది అంతే అన్నమాట. ఆయనకి అర్థం కాలేదు చట్నీ. ఇప్పుడు బావా ఇంటి బాధ్యతలన్నీ నాకే అప్పు చెప్పావు, వాడి బాధ్యతలు కూడా నాకే అప్పు చెప్పావు. సడన్ గా వాడు పాడైపోతే? ఆల్రెడీ పాడైపోయాడు. అంటే అప్పుడు నన్ను అడుగుతారు కదా, ఆ రోజు రాకుండా ఉండడం కోసమే మీరు అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్ చెప్పేస్తాను. ఆ రోజు వస్తే నువ్వే పోతావు. రే బాండాలో ఆయిల్ ఎక్కువైంది కదా. ఇవాళ ప్రోగ్రామ్ ఏంటి నాన్న? కాలేజ్ కి, హోటల్ కి, ఇంటికి. సండే కాలేజ్ ఏంటి? అబ్బా అది ఏదో యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయంట. హోటల్ ఏంటి? బఫే బావా, బఫే. బఫే. ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మీకు ఎప్పుడు అర్థమైందని. Subscribe to Volga Videos. Please subscribe to Volga Videos. Please subscribe. Subscribe to Volga Videos. Please do subscribe Volga Videos.